వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ రిజల్ట్స్ తర్వాత చాలామంది వెయిట్ చేసి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని. సో టెంటేటివ్గా మనకు 20వ తారీఖు కౌన్సిలింగ్ ఉంటుంది అని చెప్పేసి న్యూస్ పేపర్లో అప్డేట్ చేయడం జరిగింది. సో విద్యాశాఖ దగ్గర నుంచి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు 20వ తారీఖు ఉండాలి అంటే ఇప్పుడు మనకు నిన్న రిలీజ్ అయిన రిజల్ట్స్లో చాలామందికి కూడా రిజల్ట్స్ పెండింగ్ పెట్టడం జరిగింది, ర్యాంక్ పెండింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మా దగ్గర రాలేదు, ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇస్తాము అని చెప్పి. సో ఆ రిజల్ట్స్ అనేది రావాలి ఫస్ట్ థింగ్. సో అవి వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ చేయాలి, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు సెకండ్ టైం రిజల్ట్స్ రిలీజ్ చేయాలి? వీళ్ళ మార్క్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంసెట్ మార్క్స్కి యాడ్ చేస్తే వీళ్ళకి వచ్చిన మార్కుల ప్రకారం వీళ్ళ ర్యాంక్ అనేది ఎక్కువన్నా వస్తుంది, తక్కువన్నా వస్తుంది. సో వీళ్ళకి వచ్చిన ర్యాంక్ ప్రకారం మీ ర్యాంక్ కూడా మారుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి మళ్ళీ ర్యాంక్స్ అనేది మళ్ళీ సెకండ్ టైం రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో వీటికన్నిటికీ ఒక 10-15 డేస్ పట్టినా కూడా మనకు 20వ తారీఖు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. 99% ఛాన్సెస్ అయితే 20వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ఏంటి, అయ్యాక ఏమేమి ఉంటాయి, ఎలా మీరు అపీర్ అవ్వాలి, కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని బ్రీఫ్గా చెప్తాను. నోటిఫికేషన్ రాలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ యూజ్ చేస్తూ మీకు చెప్పడం జరుగుతుంది. దాని ప్రాసెస్ అయితే ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో కౌన్సిలింగ్ సంబంధించి ఎండ్ టు ఎండ్ మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ కామెంట్స్కి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ముందు వీడియో చూస్తే మీరు ప్రతి ఒక్కరు కామెంట్స్ పెట్టడానికి వీడియో కూడా సపరేట్గా చేసి పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మీకు రికమెండేషన్ వస్తుంది వీడియో నుంచి. అలాగే ఎంసెట్ కౌన్సిలింగ్ సిమ్యులేటర్ ఏపీ వాళ్ళకి సంబంధించి మనబడిలో ఉంది ఎంసెట్ కౌన్సిలింగ్ సిమ్యులేటర్ అని. ఈ కౌన్సిలింగ్ సిమ్యులేటర్ కానీ మీరు యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు టాప్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 5,000+ మెంబర్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు సిమ్యులేటర్ని. ఈసారి మీరు అది యూజ్ చేయండి. మీకు సిమ్యులేటరే మీకు క్లియర్గా చెప్తుంది అనమాట. అంటే ఏ కాలేజ్లో మీకు సీటు తీసుకోవాలి, ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, మొత్తం అంతా కూడా మీకు సిమ్యులేటర్లో నేర్పిస్తుంది అది. సో దాని ద్వారా మీరు ఆ ఎక్సెల్ని అప్లోడ్ తీసుకొని ఆ ఎక్సెల్ని ద్వారా మీరు ఏపీ ఎంసెట్ ఒరిజినల్ దాంట్లో పెడితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ముందు ఇప్పుడైతే కౌన్సిలింగ్ గురించి చూద్దాం. కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తము ఆన్లైన్లోనే జరుగుతుంది ఏపీ వాళ్ళకి. ఎక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో ఉండదు. ఆఫ్లైన్లో మీకు ఎక్కడ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అవి కానీ ఉండదు. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అని కూడా చెప్తాను. తర్వాత కౌన్సిలింగ్ మొత్తము 2 నుంచి 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ 2 కౌన్సిలింగ్లోనే కంప్లీట్ చేశారు. అంతకుముందు సంవత్సరం 3 కౌన్సిలింగ్స్లో కంప్లీట్ చేశారు. ఎందుకు 2 నుంచి 3 కౌన్సిలింగ్లు ఉంటాయంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంటారు. ఫస్ట్ ఫేజ్లో చాలామంది అటెండ్ కాకపోతే సీట్స్ మిగిలితే సెకండ్ ఫేజ్కి, సెకండ్ ఫేజ్లో అటెండ్ అయ్యి సీట్స్ మిగిలితే థర్డ్ ఫేజ్కి. ఈ రకంగా మీకు 3 phases ఆఫ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. తర్వాత కౌన్సిలింగ్ సంబంధించి మీరు ఫీ కట్టాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ అసలు ఫస్ట్ స్టార్ట్ చేయగానే ఫీ కట్టాలి. ఎంత కట్టాల్సి వస్తుందంటే 1,200 రూపాయలు, 600 రూపాయలు. 1,200 ఓసీ అండ్ బీసీ వాళ్ళు, 600 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఇది జనరల్ కౌన్సిలింగ్ ఫీ. ఈసారి మళ్ళీ మార్చచ్చు, పెరగచ్చు, తరగచ్చు. అది తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది, ముందైతే మనం ప్రాసెసింగ్ ఫీ కట్టాలి. ఇందాక చెప్పినట్టుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి. ఏమేమి సర్టిఫికేట్స్, సో ఇవి సర్టిఫికేట్స్. నేను ఈ సర్టిఫికేట్స్ గురించి డీటెయిల్గా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో ముందు చూచాయిగా చెప్పేస్తాను. ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేయాలి. అన్ని 1 MB పైన ఉండకూడదు అనమాట. అయితే అన్నీ కలిపి కాదు, ఒక్కొక్కటి సపరేట్గా ఉంటుంది. ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్స్ మెమో, తర్వాత ఇంటర్ మార్క్స్ మెమో, లేదంటే సిబిఎస్ఈ మార్క్స్ మెమో, 6th నుంచి 10th వరకు, ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్, తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అంటారు. టీసీ 10th ఇంటర్దే వస్తుంది మీకు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది నేను ప్రీవియస్ది చూపిస్తున్నాను కాబట్టి 2022 ఉంది. సో ఇప్పుడు ఇది 2023 అవ్వచ్చు, లేదా 2024 అవ్వచ్చు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరు లేటెస్ట్ అయితే తీసుకోండి. దెన్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అన్నారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గుర్తుపెట్టుకోండి 2026 ఏప్రిల్ 1 తర్వాత తీసుకోవాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్, ఒక్కొక్క సర్టిఫికేట్ గురించి నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. అప్పుడు ఆ ప్రతి ఒక్క సర్టిఫికేట్ గురించి నేను మళ్ళీ దాని గురించి డిస్కస్ చేస్తాను. టైం లేదు కాబట్టి ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ ఈ డాక్యుమెంట్ని వాట్సాప్లో పెడుతున్నాను నేను, అండ్ టెలిగ్రామ్లో పెడుతున్నాను. ఆ రెండిట్లో జాయిన్ అవ్వండి. ఈ డాక్యుమెంట్ని దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, సిఏపీ సర్టిఫికేట్, ఎవరైనా ఆర్మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్, స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్ అండ్ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్. ఇవి సర్టిఫికేట్స్ మీకు కావాలి. ఇవన్నీ కూడా స్కాన్ చేసి ఒక్కొక్క సర్టిఫికేట్ 1 MB కైనా ఎక్కువ ఉండకుండా సైన్స్ PDF కింద కన్వర్ట్ చేసేసి దీన్ని రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో చేసినప్పుడు మీకు ఆల్రెడీ ఏపీలో ఉన్న వాళ్ళు కాబట్టి మీకు సర్టిఫికేట్స్ ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు లాగిన్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచో లేకపోతే సంబంధించిన రెలవెంట్ బోర్డు నుంచో వాళ్ళు తెప్పించేసుకొని ఉంటారు.
కాబట్టి మీరు సర్టిఫికేట్స్ ఏమి వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్కదాన్ని మీరు చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది మళ్ళీ పే చేసేసేయచ్చు నెక్స్ట్ కమింగ్ రిజిస్ట్రేషన్ వాటికన్నిటికి. అదే ఇంకా ఇది ప్రాసెస్ అనమాట. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు, ఇన్ కేసు ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్లో మీకే తెలుసు పర్టికులర్గా ఒక దాంట్లో తప్పు ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్లో తప్పు ఉంది, ఈడబ్ల్యూఎస్లోనో నేమ్లోనో దేంట్లో ఒక దాంట్లో తప్పు ఉంది. సో దాన్ని మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మళ్ళీ ఆన్లైన్లో మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. వాళ్ళు వెరిఫై చేస్తారు సర్టిఫికేట్ని. కరెక్ట్గా ఉందనుకోండి, మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేయొచ్చు. మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లో తప్పులు ఉన్నాయి, లేకపోతే ఇబ్బంది ఏదైనా ఉందంటే వాళ్ళు మిమ్మల్ని ఏం చెప్తారు, హెల్ప్ లైన్ సెంటర్కి రండి అని చెప్తారు. ఈ హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, అది విజయవాడలో పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో హెల్ప్ లైన్ సెంటర్ ఇది ఒకటే ఉంటుందన్నమాట త్రూఅవుట్ స్టేట్లో. అక్కడికి రావాల్సి వస్తుంది. సో ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ వాళ్ళు ఏంటి, అసలు సర్టిఫికేట్ వీళ్ళది మొత్తం కంప్లీట్ అంటే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అసలు కంప్లీట్గా రాంగ్ ఉన్నాయి, లేదా బ్లర్గా ఉన్నాయి, వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎక్కడో తేడా కొడుతుంది. అట్లాంటప్పుడు వాళ్ళందరినీ కూడా మళ్ళీ రమ్మంటారు. లేదా అసలు కంప్లీట్ మీ దగ్గర సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి, అట్లాంటి వాళ్ళందరినీ కూడా రమ్మంటారు. సో వీళ్ళందరూ కూడా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్ యాజ్ పర్ లాస్ట్ ఇయర్ వరకు విజయవాడలోనే ఉంది. ఇయర్ ఏమైనా చేంజ్ చేస్తారో చూద్దాం. సో ఇది నెక్స్ట్ ప్రాసెస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది మెయిన్, అసలు కంప్లీట్ ప్రాసెస్కి ఇదే మెయిన్ అనమాట. వెబ్ ఆప్షన్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ రకంగా ఉంటుంది స్క్రీన్ మీకు. ఇక్కడ ఏంటి, లెఫ్ట్లో అంతా కూడా మీ ఒరిజినల్గా అసలు అంటే ఏపీలో ఉన్న కాలేజెస్ వాటి కోర్సెస్ ఇక్కడ వస్తాయి. రైట్లో అంతా మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ కోర్సు రైట్ సైడ్కి వచ్చి మీరు ఇక్కడ ప్లస్ అని సింబల్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే ప్లస్ అనే సింబల్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే ఈ కాలేజ్ వచ్చేసి రైట్ సైడ్లో వచ్చి పడుతుంది. ఇక్కడ ఇవి మీ ఆర్డర్. ఇక్కడ ప్రయారిటీ అంటే మీరు ఫస్ట్ ఏది కావాలి అనుకునే దానిపైన ఈ అప్ యారోని క్లిక్ చేయొచ్చు. అదే ఫస్ట్ది కాకుండా ఈ ఫస్ట్ది కిందకి వెళ్ళాలంటే ఈ డౌన్ యారో క్లిక్ చేయాలి. ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. అట్లా ఎన్ని కాలేజీలు పెట్టాలా, ఎన్ని ఆప్షన్స్ పెట్టాలా, ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. మీరు ప్రయారిటీ ఎలా ఇస్తారు, ఫస్ట్ది ఒకసారి చెక్ చేస్తుంది. అంటే ఒకసారి అంతా అయిపోయిన తర్వాత మీరు పెట్టిన ప్రయారిటీ ఎంసెట్ బోర్డు ఇంకా మీకు సీట్స్ అలొకేట్ చేసేటప్పుడు ఎలా చెక్ చేస్తారంటే ఫస్ట్ చెక్ చేస్తారు, మీకు వచ్చిన ర్యాంక్ ఎంత ఉందని చెక్ చేస్తారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ర్యాంక్ వచ్చింది. ఈ ఫస్ట్కి 49,000 ర్యాంకు వాళ్ళు ఎవరైనా సరే ఈ కాలేజ్లో సీటు కానీ ట్రై చేసి ఉంటే ముందు వాళ్ళకి అలొకేట్ చేస్తారు. తర్వాత అట్లా అలొకేట్ చేసుకుని నెక్స్ట్ మీకు అలొకేట్ చేస్తారు. అలా అలొకేట్ చేస్తూ వెళ్తారు. అలా అలొకేట్ చేస్తూ మీకు ఈ కాలేజ్లో అసలు అందరూ ట్రై చేసి ఈ కాలేజ్లో 60 సీట్లు ఉంటే 60 మంది దీంట్లో అప్లై చేసి 60 మందికి సీట్స్ ఫిల్ అయిపోతే మీకు సెకండ్ కాలేజ్కి ట్రై చేస్తారు. మళ్ళీ దీంట్లో ఎవరైనా మీకన్నా ముందు ఉన్న ర్యాంక్ వాళ్ళు అప్లై చేశారా అని చూస్తారు. ఇక్కడ ఎవరు అప్లై చేయలేదనుకోండి అప్పుడు సీట్ ఇస్తారు. అదే మీకున్న ర్యాంక్ వాళ్ళు అప్లై చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి సీట్లు ఇచ్చేస్తారు. మళ్ళీ మిమ్మల్ని థర్డ్ కాలేజ్ ట్రై చేస్తారు. ఈ రకంగా ప్రతి ఒక్క కాలేజ్ వాళ్ళ సిస్టమ్ వెరిఫై చేస్తూ వెళ్తుందన్నమాట ఏపీ ఎంసెట్. మరి ఈ కాలేజ్ లిస్టులు ఏం పెట్టాలి సార్ దీంట్లో, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటే మీకు డౌట్ ఉందనుకోండి, నేను ఇప్పుడు ఏపీ సెట్ కౌన్సిలింగ్ సిమ్యులేటర్ అని చెప్పి మనబడిలో చూపిస్తున్నా. దీంట్లోకి వచ్చేయండి. దీంట్లోకి వచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వడానికి మొబైల్ నెంబర్ ఉంటుంది. దీంట్లో లాగిన్ అయ్యి చూస్తే మీకు స్క్రీన్ ఈ రకంగా ఉంటుంది. ఇంకా అక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు లాగిన్ అయినప్పుడు మీ హాల్ టికెట్ నెంబరు, మీ క్యాస్ట్ యాడ్ చేసి మీకు ఏ డిస్ట్రిక్ట్స్లో కావాలి యాడ్ చేస్తే చాలు, మొత్తం అదే చూసుకుంటుంది. మీకు లిస్ట్ ఇచ్చేస్తారు అనమాట. ఈ రకంగా నువ్వు ఇట్లా పెట్టు లిస్టు, ఇదే లిస్ట్ తీసుకెళ్ళి మీరు ఒరిజినల్ దాంట్లో పెడితే సరిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, ఎక్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్సే మెయిన్. చాలా మంది తప్పులు చేసేది ఇక్కడే. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు కష్టపడతారు, చదువుతారు, ఎగ్జామ్ రాస్తారు, అన్నీ చేస్తారు, పొరపాట్లు చేసేది ఇక్కడే. వీళ్ళకి ఏంటి ఫస్ట్ ఆర్డర్ ఏం పెట్టాలో తెలియదు, సెకండ్ ఆర్డర్ ఏం పెట్టాలో తెలియదు, ఏ కాలేజ్ ఉందో తెలియదు, ఫస్ట్లో సెకండ్లో ఏది ఉందో తెలియదు. ఏదో మనకు నచ్చిన కాలేజ్ పెట్టేద్దాంలే ఫస్ట్, నేను ఎప్పుడో పేరు విన్నాను పలానా XYZ కాలేజ్ అని ఫస్ట్ XYZ పెడతారు. వీడికి మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది, 10,000 ర్యాంక్ ఎంతో వచ్చి ఉంటుంది. వీడు కాకినాడ JNTU యూనివర్సిటీలో వచ్చే స్టూడెంట్, వీడు ఏదో XYZ కాలేజ్ పెట్టగానే వీడిని తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెట్టేస్తారనమాట. సో ఈ రకంగా మీరు తప్పులు చేయకుండా జాగ్రత్తగా చేయాలి. కష్టపడండి, 10 మందిని అడగండి, లేదా సిమ్యులేటర్ వాడండి, మీ ఫ్రెండ్స్ని అడగండి, ఈ మెంటార్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు మీకు ఎలా చేయాలి ఏంటి అనేది. ఆ రకంగా చేసి జాగ్రత్త పడి చేయాలి. మొత్తం కౌన్సిలింగ్లో ఇదే మెయిన్ ప్రాసెస్. దీనిపైన దృష్టి సారించండి. దెన్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ అయిపోయాయి. మళ్ళీ మీరు ఎప్పటిదాకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఇంకొక 5 రోజులు 6 రోజులు మీకు టైం ఇస్తారు. సో దాంట్లో ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. వన్స్ అంతా చేంజెస్ అయిపోయిన తర్వాత ఒక రోజు చెప్తారన్నమాట, ఈ రోజు నుంచి మీరు చేంజ్ చేయడానికి లేదమ్మా అని చెప్పి. ఇది అయిపోయిందంటే ఇంకా మీకు సీట్ అలాట్మెంట్, నెక్స్ట్ ప్రాసెస్ సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్లో మీకు చూపిస్తారు, మీరు పలానా కాలేజ్లో సీట్ వచ్చింది, ఈ సీట్ వచ్చింది, మీకు ఏ కేటగిరీలో వచ్చింది, ఇదో పర్టికులర్గా ఈ కేటగిరీలో వచ్చింది, కాలేజ్ ఫీజు ఇంత ఉంది, మీరు కట్టాల్సిన ఫీ 0 అంటే మీరు కట్టచ్చు అంటే మీ ఎలిజిబిలిటీ బట్టి, లేదంటే మీరు కట్టాలంటే ఇక్కడ 72,000 కట్టాలి అని చెప్పేసి సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని తగ్గట్టుగా మీరు ఇమ్మీడియట్గా ఫీ అనేది కట్టేసుకోవాలి. వీళ్ళు కట్టండి అంటే కట్టాల్సిందే అనమాట. సో ఇది సీట్ అలాట్మెంట్. ఆ తర్వాత మళ్ళీ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్. సో సెల్ఫ్ జాయినింగ్ అంటే ఈ మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత, ఇంతకు నేను చూపించిన లెటర్ మీకు నచ్చింది అనుకోండి కాలేజ్, నేను జాయిన్ అయిపోతాను అని చెప్పేసి మీరు
టిక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మీకు నచ్చలేదు, ఆ కాలేజ్ నచ్చలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి ఇది నెక్స్ట్ కమింగ్ వీడియోలో చెప్తాను నేను మీకు. దెన్ రిపోర్టింగ్ అట్ ఆఫ్ అలాటెడ్ కాలేజ్. సో మీకు నచ్చింది, మీరు అక్కడికి వెళ్తారు, రిపోర్ట్ చేస్తారు, నేను చేరుతున్నాను అంటారు, మీ అలాట్మెంట్ లెటర్ చూపిస్తారు, వాళ్ళు రిమైనింగ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తారు, మీరు కాలేజ్ జాయిన్ అయిపోవచ్చు. తర్వాత క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. అదే రకంగా మనకి ఏముంటుంది, సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది అనమాట. సెకండ్ ఫేజ్ కూడా ఇదే ప్రాసెస్. అయితే ఈ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయేసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవసరం లేదు, అంటే ఇవన్నీ అవసరం లేదు, మళ్ళీ జస్ట్ వాళ్ళు పోయి ఎక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సీటు ఉంచుకొని సెకండ్ ఫేజ్ సీట్కి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి, అండ్ ఫస్ట్ ఫేజ్లో ఒకవేళ సీట్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్కి ఎలా వెళ్ళాలి, సో ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తాయి. ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో ఆల్ ది బెస్ట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.